ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అంటే ఏదో ఒక అంశం, రాష్ట్ర అభివృద్ధి అనే అంశం ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం అన్నది మరి సంస్కృతి ఎప్పటి నుంచి వచ్చింది, ఎవరు మొదలు పెట్టారు, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలే. సమాధానాలు ఉండే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూస్తే 2019 నుంచి 24 వరకు అయితే అది వేరే లెవెల్ అని, ఇంకా బూతులు వాళ్ళు ఎక్కడో యూనివర్సిటీల్లోనే ప్రత్యేకంగా తర్ఫీదు అయ్యి వచ్చారు. బూతు పురాణాలు ఒక మాట కాదు, 2 మాటలు కాదు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ముఖ్యంగా కాకినాడ వేదికగా ఆ విజువల్స్ వేస్తారు మా వాళ్ళు. కాకినాడ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా చాలా పీక్స్కి వెళ్ళిపోయినాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, గొడవలు, ఎలా పడితే అలాగా ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకోవడాలు ఒకటి కాదు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఒక 2 వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కాకినాడ, పిఠాపురం ఈ ప్రాంతాలని ఎక్కువగా చర్చించుకోవడానికి కూడా ఒక కారణం ఉంది, బలమైన కారణం ఉంది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడ్డా ఏర్పరచుకోవడం, ఆయన ఒక కంచుకోటని ఏర్పరచుకుంటున్నారు. జనసేన అక్కడ ఎంపీగా గెలిచింది, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు. కాకినాడ రూరల్లో పంతన్ నానాజీ గారు జనసేన ఆయన గెలిచారు. సో అదొక సామ్రాజ్యం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అసలు నియోజకవర్గమే లేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు దేనికి పనికిరాదు అన్న వాళ్ళందరి నోటికి కూడా తాళం పడిపోయింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి గతంలో విమర్శించారు, హెచ్చరించారు. అదిగో ఆ పర్సనాలిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ముద్దుగా పిలుచుకుంటే రైస్ రెడ్డి గారు. ఈయన వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఒక సంవత్సరం ముందు నుంచి కూడా నడుస్తున్న వారు, అంతకు ముందు నుంచి కూడా. ఎందుకంటే ఎవరు గురించి అంత హార్ష్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ పేరెత్తితే ఒంటి కాలు మీద లేచేవారు. మామూలు వార్నింగ్లు కాదు, మామూలు హెచ్చరికలు కాదు, అవన్నీ కూడా నేను వినిపిస్తాను. మరి దానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు సవాలు విసిరినవి కూడా దానికి కౌంటర్లు ఉంటాయి కదా, అది కూడా విందాం. అయితే మరి అది అయిపోయింది కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఆయన సవాలు విసిరారు, ఎంపైర్ని కూలగొడతానన్నారు, ఇంకేముంది ద్వారంపూడికి, అక్కడ ఏం లేదు కదా, జీరో అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే అని వాయిస్ వస్తున్నది పిఠాపురం ప్రజల నుంచి. ఎందుకంటే కాకినాడ ప్రాంతం అదంతా కూడా తూర్పుగోదావరి ఇంచుమించుగా. పిఠాపురం నేను ఆవిర్భావ దినోత్సవ సభకు వెళ్ళినప్పుడు సుమారు 3-4 రోజులు అక్కడ స్టే చేశాను. ఆ కార్యక్రమాలన్నీ కూడా లీడర్స్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళతో ఇంటర్వ్యూలను, లేకపోతే అక్కడ ఏ రకంగా సాగుతుంది ఏంటి అని. సో ఆ టైంలో ఎవరి నోట విన్నా అసలు ఏంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఏంటి, మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత స్పీడ్గా మాట్లాడారు కదా, ఇంత హెచ్చరికలు జారీ చేశారు కదా, షీజ్ ద షిప్ అన్నారు, ఆయన మీద పలు రకాలుగా మాట్లాడారు, చాలా జరిగినాయి. నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళారు, ఇంకా ఆయన పని అయిపోయింది కదా, ఏంటి పాపం బయటికి రావటం లేదా, ఇబ్బంది పడుతున్నారా అని అడిగితే వాళ్ళు వెటకారంగా చూడటమే కాకుండా నవ్వుకున్నారు. ఏమనుకుంటున్నారండి మీరు, ఇప్పటికీ కాకినాడలో ఆయన నడుస్తున్నది, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆయనది ఒక రూటు, ఆయన రూటే సెపరేటు అని చెప్పి మాట్లాడుతున్నారంటే షాక్ అయ్యాం. ఏంటి ఇదేంటి, ఇంత హెచ్చరికలు జారీ చేశారు, ఇంతలా చెప్పారు, ఇంత వార్నింగ్ ఇచ్చారు, ఇంకా అతను అయిపోయినట్టే, ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ నిజంగా 1000 కోట్లు అతను అక్రమంగా సంపాదించేసాడేమో, ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా మాట్లాడతారో అని చెప్పి అనుకున్నవన్నీ కూడా అక్కడ లోకల్స్ మాటలు వింటే, రాజకీయ నాయకులు ఉన్నాయండి, వేరే వాళ్ళు ఉన్నాయండి, చాలామంది, ఒకరిద్దరు కాదు, ఒకరిద్దరు అయ్యిలో ఉంటే అసలు ఈ ప్రస్తావన తీసుకురాం. మళ్ళీ రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కలుస్తారు కదా, అందులో కూడా సేమ్ టాపిక్, ద్వారంపూడి చంద్రశేఖర్ని ఎవడో పేకలేరు, ఇది డైరెక్ట్గా ద్వారంపూడిని ఎవడో పేకలేడండి అని చాలా సింపుల్గా అనేస్తున్నారు. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? జనసేన నుంచొని ఇవ్వనన్నారు, గ్లాసుకి అంత సీన్ లేదన్నారు, పవన్ కళ్యాణ్ గారికి సవాళ్ళు విసిరారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మాట్లాడింది ఆ సవాలు ఒకసారి విందాం, విన్న తర్వాత ద్వారంపూడి ఏం మాట్లాడాడో విందాము, కాకినాడలో ఇప్పుడు ఏం జరుగుతున్నదో కూడా మాట్లాడదాం ప్లీజ్.
ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. శండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ పేడీలేసి మరి లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది. నీకు ఖచ్చితంగా మీ తాతకి టీటీ నాయక్ చేసాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నేను ఎందుకు నేను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయి వచ్చిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఉగ్ర రూపం. అది తొడగొట్టారు, వీర మహిళని కొట్టించేవన్నారు, నీ ఎంపైర్ కూలగొడతానన్నారు, అసలు నా పార్టీయే జనసేన పార్టీ కాదు అన్నారు. సరే, అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగింది. కానీ ఆయన పరపతి ఎక్కడా కూడా తగ్గలేదట, ఓడినా సరే. మరి ఇదేమి చోద్యం అంటే, ఎవరో దాని మీద ఫోకస్ పెట్టట్లేదా? మహిళలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి వీర మహిళలు అంటే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. అది ఎప్పుడు ప్రస్తావిస్తుంటారు, వీర మహిళ వీర మహిళ. ఎందుకంటే జనసేన వచ్చిన తర్వాతే కొద్దిగా ఫైర్ బ్రాండ్లు రంగంలోకి వచ్చినాయి. ఇంతకుముందు ఉండొచ్చు, మహిళలు ఉన్నారు, కానీ జనసేనకి బాగా యూత్ కనెక్ట్ అయ్యారండి. ఈ వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. మిగతా పార్టీలో మహిళలు లేరా అని కాదు, యూత్ బాగా కనెక్ట్ అయ్యారు జనసేనకి. సో వాళ్ళందరూ కూడా ఒక వీర మహిళలు అనే పేరుతో అధికార ప్రతినిధులు అయ్యారు. మొన్న ఏవో కార్పొరేషన్లు వస్తే వాళ్ళకి ఏదో డైరెక్టర్లు ఇవి అవి ఏవో పోస్టులు ఇచ్చారు. ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారితోనే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తుంటారు వేరే దాని మీద. బట్ అలాంటి వీర మహిళని కొట్టించావు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న వ్యక్తి కాకినాడలో ఏం జరుగుతున్నదో ఎవ్వరూ కూడా ఇన్పుట్స్ ఇవ్వటం లేదా? ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కోసవెత్తు దూరంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ద్వారంపూడి ఎవరికి మహిళను వేధించట్లేదా? నిజంగానే వేధించట్లేదా? తెలియట్లేదా వీళ్ళకి? అంటే ఇప్పుడు సందర్భం కాదు, బాగా వైరల్ అవుతున్న అంశం ఏంటి? ఇప్పటికీ కూడా నిద్ర పట్టని రాత్రులు కొంతమంది మహిళలు అక్కడ వేదంతో గురవుతున్నారని, ఎప్పుడు ఏం చేస్తాడు అని ఇప్పటికీ హెచ్చరికలు జారీ అవుతున్నాయని, ఇప్పటికీ భయభ్రాంతులు గురి చేస్తున్నారని, మహిళని ఇష్టం వచ్చినట్లుగా తనదైన స్టైల్లో ఆయన, ఇక నేను చెప్పలేను. ఈరోజు కూడా అంటే జనసేన మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇప్పటికీ అతనికి పట్టుంది ఆ ప్రాంతంలో అని మాట్లాడుకుంటున్న మాటలు. మరి అది నిజమో అబద్ధమో తేల్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, అక్కడ స్థానిక ప్రజలది. ఎందుకు ఈ టాక్ వస్తున్నదని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా హెచ్చరించినప్పుడు, మహిళలకి ఒక్క మహిళల జోలికి వెళ్ళావు అంటే నీ అంతు చూస్తాను, మీ రౌడీగాళ్ళకి అంతు చూస్తాము అన్న పవన్ కళ్యాణ్ గారు
10 నెలలు వచ్చినా సరే ఎవరంతూ కూడా చూడటం లేదేంటి అని చెప్పి ఆవేదన ఎంతోమంది మహిళల్లో ఉంది అక్కడ. వాస్తవాలు ఇవన్నీ కూడా లోకల్గా ఇన్పుట్స్. నేనేంటంటే ఇక్కడ కూర్చుండి చెప్పట్లేదు, అది నేను గ్రౌండ్లోకి వెళ్ళాను కాబట్టి ఇవన్నీ కూడా నా నోటీస్కి వచ్చినాయి. ఏంటని ఎంక్వైరీ చేస్తాం కదా, 10 మంది ఉన్నప్పుడు జనరల్గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయనకి ఏంటంటే బాబు, ఆయన ఇప్పటికీ కూడా కాలు రగడేస్తూ తిరుగుతున్నాడు, చాటి ఎలా పెట్టుకుండి నన్ను ఎవడు పీకుతాడు, వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు అని చెప్తున్నారని. నేను ఏది చెప్తే అది ఇక్కడ శిలాశాసనం, ఎవ్వడో నన్ను ఏమీ పీకలేడు, ఏమీ చెయ్యలేడు. ఇప్పటికీ బెదిరిస్తున్నారట. ఇప్పటికీ జనసేన ఫంక్షన్లో ఇంకోటి వెళ్ళినప్పుడు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయట. వాళ్ళ జోలికి వెళ్తే అది చేస్తాను, వీళ్ళ జోలికి వెళ్తే ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడే పరిస్థితి. వాళ్ళు సమావేశాలు పెట్టుకున్నా, ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నా, వాళ్ళు సభలు పెట్టుకున్నా అన్నిటికీ ఈయన పర్మిషన్ కావాలట. కొంతమంది వెళ్ళాలి, కొంతమంది రావాలి అంటే మరి ఎటు తీసుకువెళ్తున్నారు? ఆ రోజే నువ్వేమీ చేయలేదని చెప్పి చంద్రమోహన్ రెడ్డి ద్వారంపూడి డైరెక్ట్గానే మాట్లాడింది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే సందర్భం వచ్చింది, సమయం వచ్చింది, ఇంకా తగ్గలేదు, ఇంకా అదే స్పీడ్ ఉంది, అదే రెచ్చిపోవడం ఉంది, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు బూతుల సంగతి మాట్లాడారండి. ఎవడు కిరణ్, చేబ్రోలు కిరణ్, పోస అని, లేకపోతే ఇంకొకరు ఎన్నిసార్లు మాట్లాడుకుంటేవి, కొడాలి నాని, వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. ఈరోజు ఇంతలా మాట్లాడుకుంటున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరు వాయిస్లో వింటే ఏమన్నాడు ఆయన? అకారణంగా నన్ను బూతులు తిట్టావు అన్నాడు. అకారణంగా బూతులు తిట్టావు, నీ సంగతి తేలుస్తాను అన్నాడు. మరి ఏమైంది? ఇంతమందిని అరెస్టులు చేస్తున్నారే, మరి ఆ రోజు కేసులు ఇప్పుడు తీయకూడదా? అంటే ఎప్పుడో ఒక దొంగతనం జరుగుతుంది, ఎప్పుడో ఒక మర్డర్ జరుగుతుంది, ఎప్పుడో ఒక రేపు జరుగుతుంది. ఒక సంవత్సరం పోయింది కదా, అది వద్దులే, ఇంక దాన్ని పక్కన పెట్టేస్తామంటారా? ఇది కదా ప్రశ్నలు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు ఇవి, ప్రజలు మాట్లాడుకుంటున్న అంశాలు ఇవి. ఎందుకు పక్కన పెట్టేశారు? ఆ రోజు బూతులు తిడితే ఈరోజు కేసులు పెట్టకూడదా? రికార్డ్స్ లేవా? ఆ ఫుటేజ్ లేదా? మరి 15,000 కోట్లు అని చెప్పి ఆయనే సవాలు విసురుతున్నాడు. నువ్వు 15,000 కోట్లు ఉంటే నిన్నే నేను కొనేస్తానని సందర్భాలు లేవా? ద్వారంపూడి నేను కొనేస్తాను 15,000 కోట్లు ఉంటే, నువ్వు పీ అంటే ఏంటనుకున్నావు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? పట్టించుకోవట్లేదు లేదా? నిజంగా ఎటువంటి ఆధారాలు లేవా? లేకపోతే అతను అందరితో చెప్పుకున్నట్లుగా ఏం పీకలేకపోతున్నారా? డైరెక్ట్గానే అంటున్నాడట, నన్ను ఎవడో ఏం పీకలేడు, వీళ్ళందరూ నా మనుషులే, కాకినాడ అంతా కూడా నా కబంధ హస్తాల్లో ఉంటుంది, ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ రాకపోయినా నేను చెప్పిందే వేదం, నేను రాసిందే శాసనం అని చెప్పి అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటే మరి ఎందుకు వీళ్ళకి ఎక్కట్లేదు? ఎందుకు వీళ్ళు నోటీస్కి వెళ్ళలేదు? మరి ఆ రోజు అన్న మాటలు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడారు, ప్రజాప్రతినిధులు అంటే వేరే, అంటే ఆయన ఎంత రగిలిపోకపోతే, ఎంత ఆవేదన చెందకపోతే, ఎంత ఆగ్రహం రాకపోతే అంత ఉగ్రరూపం చూపిస్తారు. ఆయన తొడకొట్టారండి ఎప్పుడన్నా ఆయన జనరల్గా? అలాంటిది కాకినాడలో తొడకొట్టి నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు అన్న వ్యక్తి ఈరోజు ఏమీ చేయట్లేదని చెప్పి కాకినాడ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం అడ్డం ఇది, ఎవరు ఉంటున్నా ఎవరు కాదనుకున్నాను. ఇంకా అక్కడ మీకు అద్భుతమైన విజయాలను అందించారు కదా, మరి వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. ఆలస్యమైన కొలది కూడా అది పార్టీకే అవమానాలు, మీకే అవమానాలు. అక్కడ మాట్లాడుతున్నది జన సైనికుల వాళ్ళ మనసుల్లో కూడా ఉన్న మాటలు ఇవే, బయట చెప్పలేకపోవచ్చు, వాస్తవాలు ఇవే కదా. ఎందుకంటే మీరన్నవే మేము ప్లే చేస్తున్నాం, వేరేగా ఇందులో వేరే అంశాలు ఏమీ లేవు, వేరే మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఇన్నాళ్ళైనా ఇంకా లేదు అంటే అతను తప్పులైనా చేయకపో ఉండాలి. ఆ రోజు ఎలక్షన్ల కోసం మాట్లాడారేమో, ఏమీ లేదులే, లేకపోతే వాళ్ళు తొత్తులుగా మారిపోయారేమో. ఆయన బయటికి చెప్పుకుంటున్నాడా లేదన్న విషయం కూడా అందరికీ అక్కడ తెలుసును, ఎవరెవరితో ఏదో మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళు ఎవరో లేరు అక్కడ, వాళ్ళు ఎవరో తొత్తుల కింద వెళ్ళిపోతారని కాదు. కానీ ఇప్పుడు ఆ అంశం మీరు మాట్లాడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ స్థానికంగా ఉన్న వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటే అటాక్ చేసే పరిస్థితి ఉండదు, ఆ తప్పులు ఎత్తుపెట్టే పరిస్థితి ఉండదు. ఎటు నుంచి ఇటు మిస్ఫేర్ అవుతుందని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు, నాదెండ్ల గారు ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో. ఇంకా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు పూర్తిగా అందులో చొచ్చుకెళ్ళడానికి ఉండదు. కొన్ని మాటలు వాళ్ళు అవమానాలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇన్పుట్స్ వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఏం మాట్లాడితే ఏం వస్తుందో అది బాస్ కదా తేల్చుకుంటానన్నాడు. ఇప్పుడు ఒక హీరో ఫైట్ చేసినప్పుడు సైడు ఆర్టిస్టులో లేకపోతే పక్కన ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరో పెద్ద ఫైట్ చేయరండి, ఆ హీరో ఫోకస్సే ఉంటుంది.
కొడితే ఆయనే కొట్టాలి 100 మందిని. పక్క వాళ్ళందరూ కలిసి కొడితే వాళ్ళు హీరో అవ్వరు కదా. అదే పరిస్థితి ఈరోజు. వీళ్ళు కూడా ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కోపం అయితే ఉంది, ఆవేశం అయితే ఉంది, ఆగ్రహం అయితే ఉంది, ఆవేదన అయితే ఉంది, కానీ ఆచరణ లేదు. ఇది ఇక్కడ చాలా కీలకమైన అంశం. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఈయనకి ఎంత కాన్ఫిడెన్సు కాకినాడలోనో ఆ ప్రాంతంలోనో లేకపోతే ఈయన ఈ రకంగా మాట్లాడతాడా అని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం మాట్లాడాడు చూడండి పవన్ కళ్యాణ్ గారిని, ప్లే చేయండి. మా తాతయ్య గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే డిటి నాయక్ బేడీలు వేసేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమారా బాబది అంత బేడీలు వేసి తీసుకెళ్ళిన పరిస్థితిలో మేము చాలా హుందాగా ఉన్నవాళ్ళమే. మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీలు వేసి ఇక్కడ తీసుకెళ్ళలేదు. అది సినిమాలో నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీలు వేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు. నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది, ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. నేను నీకు ఛాలెంజ్ చేస్తాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం దూరంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అని నేను స్వీకరిస్తున్నాను. నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహి చంద్రశేఖరలాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతను పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరూ కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పత్రం స్టార్ట్ అయింది అన్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా అతను పోటీ చేయి. నిన్ను తిక్కింద ఓడించి పంపించకపోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు, ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా. నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు? నువ్వే పోటీ చేస్తే డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం, రా తేల్చుకుందాం, దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడు అంటే మళ్ళీ పిరిగి మంది కదా నేను చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ఇదే అండి ఎన్ని మాటలు. ఇంకా అన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుందేమో ఇంక ఇలాంటివన్నీ వినిపిస్తుంటే. అయినప్పటికీ కూడా అతను ఇచ్చిన సవాలు. ఇంకోటి ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి అతని పోటీకి రమ్మంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు అవును నేను ఛాలెంజ్ అని పోటీకి వచ్చేసే పరిస్థితి లేదు. చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గెలిస్తే గొప్ప కాదు, చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక మామూలు గెలిస్తే గొప్ప. ఎందుకంటే అతనికి ఒక సామ్రాజ్యం ఏర్పరచుకున్నాడు. ఈయన వెళ్తే ఏముంది, అది చిత్తో ఇంకోటో